హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి గడిచిన 9 మాసాలు 10వ మాసంలో ప్రవేశింపు చేశాడు. ఇలాగ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ షారోను పవర్ స్వరం అనే ఈ ప్రార్థనా టీవీ ద్వారా ప్రసారం చేయబడుతున్న కార్యక్రమాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాలను మనం కాయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆ సంఘాల్లో దేవుని బిడ్డలుగా సాగడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. మనకి ఉచితముగా నీతిమంతులుగా చేసేవాడు యేసు ప్రభు మాత్రమే. ప్రపంచంలో నీతిమంతుడిగా మారడం మనిషికి చాలా కష్టం, మారలేడు. అయితే యేసయ్య అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అతను నీతిమంతుడిగా చేశాను కనుక ఉచితముగా ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మరి చక్కని మార్గంగా యేసయ్యను లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో వారు పరలోకానికి వెళ్ళడానికి వారికి ఆటంకాలు ఉండవని మరి ఒకసారి ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడడానికి మా ప్రియులు సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వారిద్దరు అన్నదమ్ములు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి వారు మా వెనక ముందు నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించుడుగా కానీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మంచి కార్యానికి, ఒక దైవ కార్యానికి మనం సహకారులుగా ఉండాలి. అటువంటి సహకారం చేసే వారి పేర్లు జీవగ్రంథంలో రాయమని దేవుని గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో వాడే ఈ పరలోకానికి రావడానికి అర్హత కలిగిన వాడు అంటున్నాడు. కనుక ఈ లోకానికి వచ్చిన మనము ఈ లోకములో జీవించుతున్నంత కాలము ఆయన యొక్క పనికి మనం చేదోడు వాదోడుగా ఉండాలని మనము హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథాన్ని దివారాత్రులు చదవాలి, అనుదినము ఆయనతో సహవాసం చేయాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఎవరో నాటబడినదే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనిదంతా సఫలమగును అని ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన మాటను నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ అంటే దేవుని మాటలు. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఈ పాలను అపేక్షించుడి అని ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నట్లయితే, దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. అందుకనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మన కోసం వచ్చాడు. ఈ పాపిష్టి లోకము, ఈ గత్తర లోకము, ఈ దెయ్యాల లోకము, కరువుల లోకము, మరణపు లోకము, ఇటువంటి లోకానికి రావడానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన కోసం లోకానికి వచ్చాడు. కనుక ఆయన దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు చేతనే ఆయన ఈ పాపాత్మ మన కోసం లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్య వారసులుగా చేసుకోవటానికి ఎంత గొప్ప దేవుడు. ప్రభు దయాళుడని నువ్వు రుచి చూడాలి. పౌలు గారు అన్నాడు, రుచి చూచి ఎరిగి తిని. నువ్వు రుచి చూచినట్లయితే, నిజముగా రుచి చూచినట్లయితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలి. ప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవులుగా జీవిస్తూనే ఉన్నాం, ప్రభు బిడ్డలుగా చెప్పుకుంటున్నాం, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం. కానీ మనలో మార్పు లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎలా పరలోకం వెళతాం? వీటిని మాని కొత్తగా జన్మించిన శిశువులను పోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఈ పాలను అపేక్షించాలి. పాలంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా పాలు.
కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ గ్రంథాన్ని నీకు ఇచ్చాడో, ఏ పాలు నీకు ఇచ్చాడో ఆ పాలన త్రాగుతున్నావా? పాలు సంపూర్ణ ఆహారం అంటారు. గురుతేన వర్ధతే బుద్ధి, క్షీరేణ ఆయుష్వర్ధనం, మాంసేన మాంస, శాకేన శాఖ అంటారు. నెయ్యి తింటే బుద్ధి బలం వస్తుందట. పాలు త్రాగితే లాంగ్ లైఫ్. ఎందుకంటే సంపూర్ణమైన ఆహారం. పిల్లలకు పాలు, చిన్నప్పుడు పాలు కావాలి, పెద్ద అయితే బలమైన ఆహారం కావాలి. పౌలు అప్పుడు పాలతోనే మిమ్మల్ని పెంచితేనే కానీ బలమైన ఆహారంతో మిమ్మల్ని పెంచలేదంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఎందుకు మనం క్రైస్తవులుగా దేవుని రుచి చూచి ఎరిగిన తర్వాత కూడా మనం ఈ దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, ఇటువంటి దూషణ మాటలతో ఎందుకు ఉంటున్నామంటే మనలో ఎదుగుదల లేదు, మనకు శక్తి, ఇంకా పిల్లలుగానే ఉంటున్నాం. చదవండి 3:1 చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎందుకని? అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచితేనే కానీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనుక దేవుని వాక్యాన్ని మనం చదవాలి, తినాలి అని మా ఎప్పుడు సార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 5:12 చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మళ్ళీ ABCDలే, 66 పుస్తకాల పేర్లు రావు, 10 కీర్తనలు రావు, క్రైస్తవుడు అని చెప్పుకుంటావు. ఎందుకది? బడికెడితే బడి చదువు రావాలి, గుడికెడితే గుడి చదువు రావాలి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠం ఒకటి మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరి పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి అనుభవం లేదు. దే హ్యావ్ నో ఎక్స్పీరియన్స్. అయితే వయస్సు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం, తేనె బలమైన ఆహారం. 19వ కీర్తన చూడండి. 19వ కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో 19లో అనేక చక్కని మాట దేవుని వాక్యం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యము నీ యొద్ద ఉండాలి, వాక్యము నీ నోట ఉండాలి. వాక్యం ఎలాంటిదో ఈ 19వ కీర్తనలో ఎంత చక్కగా వ్రాస్తున్నాడో చూడండి. 7వ వచనం చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలు బంగారము కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంటి తేనె ధారణ కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును గొప్ప లాభం. వేల కొలది వెండి బంగార నాణముల కంటే నీ వాక్యాలు ఎంతో విలువైనవని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నట్లయితే సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, ఇటువంటి దుర్గుణాలు అంటారు వీటిల్ని, ఇవి ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చక్రవర్తి గారి డైలాగ్ అని చెప్తుంటాను. ఎంగిలి పళ్ళెంలో ప్రసాదం పెట్టినా పాడైపోతుంది. ఎంగిలి పళ్ళెంలో ప్రసాదం పెట్టినా పాడైపోతుంది. పళ్ళెం అంటే హృదయం, ప్రసాదం అంటే దేవుని వాక్యం. నీ హృదయం సరిగ్గా లేకుండా ఎన్ని మాటలు విన్నా, ఎంతకాలం గుడికి వెళ్ళినా, ఎంతకాలం క్రైస్తవుడిగా జీవించినా నీకు ప్రయోజనం లేదు. ఈ మాటల్లో చూస్తే
ఇక్కడ వేషధారణ అనే చక్కని మాట జ్ఞాపకం చే. వేషధారణ సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త దోషరమ, ఇవన్నీ చెడ్డ గుణాలు, దుర్గుణాలు. ఇవి జీవితాన్ని నాశనం చేస్తాయి. వేషధారణ అంటే నటించడం. ఒకసారి యేసయ్య ఉన్న జీవితంలో ఆయన మందిరంలో ఉన్నాడు. చూడండి, వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనది జీవితంలో. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో 18:9. ఉపమానం చెప్పాను. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. దేవా, మందిరానికి ఇద్దరు వెళ్ళారు. పరిసయ్యుడు వెళ్ళాడు, సొంకరి వెళ్ళాడు. ఏమిటట? తామే నీతిమంతులము, మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళు. ఇది వేషధారి. ప్రభు మన వేషధారి అంటున్నాడు ఇక్కడ. వేషధారి అంటే లోపల ఒకటి బయట ఒకటి నటించడం. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులకును ఇతర మనుషుల వల్లే నేను లేను, ఈ పక్కనేడు ఉన్నాడు వీడి వల్ల కూడా నేను లేను, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. 2 ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండాను. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనుడితుడిగైనను ధైర్యం చాలక రుమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని. సొంకరి ప్రార్థన, పరిసయ్యుడు ప్రార్థన. ఇద్దరు ప్రార్థిస్తున్నారు. ప్రభు వింటున్నాడు. ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. అయ్యా, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. నీ హృదయం ఎలాగుంది? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 17 చదవండి. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, వ్యర్థముగా ఆరాధించుతున్నారు. కనుక ఇక్కడ దేవునికి హృదయం ఇయ్యకపోతే వేషధారి. వారి హృదయం దూరముగా ఉందట. మనుషులు దగ్గరగా ఉన్నారు కానీ హృదయం దూరముగా ఉందట. పెదవులతో ఘనపరచుదురు కానీ హృదయం దూరముగా ఉన్నదట. వారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారట. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారట. వీళ్ళని వేషధారి అంటున్నాడు. ఆమె ఏమన్నాడు? దేవుని హృదయం ఇవ్వకపోతే వేషధారణ, దేవుని వ్యర్థముగా ఆరాధిస్తే వేషధారణ, దేవుని వాక్యం నిరర్థకం చేస్తే. ఇక్కడ వేషధారి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండములో 22వ అధ్యాయములో 5వ వచనం చదవండి. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. అలాగూ చేయవారందరూ జాగ్రత్తగా. వేషం, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. అలాగూ చేయవారందరూ యెహోవాకు హేయులు. యోబు రాసిన గ్రంథములో 31వ అధ్యాయంలో, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వేషధారి, నీ హృదయం దూరముగా ఉంది. నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నావు. 31, 33. ఆదాము చేసినట్లు నేను నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడినను, కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకుని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. అక్కడ పరిసయ్యుడు పాపాన్ని దాచి ఆడు చేసేది చెప్పట్లా, అవతలోడు చేసిన దాని గురించి చెప్తున్నాడు. ఆదాము చేసినట్టు నేను ఆ దోషమును దాచిపెట్టుకోకూడదు. అతిక్రమాలు దాచిపెట్టుకునే వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం. దాచిపెట్టుకుంటే వేషధారి. అందులో 31వ అధ్యాయంలోనే 24 చదవండి. సువర్ణము నాకు ఆధారమునకు చేసుకుని ఎడలను, నా ఆశ్రయము నీవైన మేలు బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆశ గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల.
సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడి మిక్కిలి కాంతి కలిగి నడుచుతుండగా అతనినే గాని చూచి హృదయం రహస్యముగా ప్రేరింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ముందున్న దేవుని దృష్టికి నేను వేషధారి. ధనమును నమ్ముకుని వాడు వేషధారి, మేలు బంగారంతో చెప్పేవాడు వేషధారి, ఆస్తి గొప్పదని చెప్పుకునేవాడు వేషధారి. ఈ సూర్యుడు చాలామంది బస్సులు వెళ్తున్నప్పుడు లైట్ లేకగానే ముద్దులు పెడతా ఉంటారు. ఎందుకు పెడతారు? సూర్య నమస్కారాలు చేస్తుంటారు. నువ్వు వేషధారివి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నట్లయితే నీ వేషధారణ తీసివేయాలి. నువ్వు దేవుడి దగ్గర ఎలాగున్నావు? యాకోబు యేసే వేషం వేసాడట, తండ్రిని మోసం చేశాడట. యోధా ఇస్కరియోతు యేసయ్యను మోసం చేస్తున్నాడు. దేవుడిని మోసం చేయగలవా? మనిషిని మోసం చేయగలవు, మనిషి దగ్గర నటించగలవు, దేవుడి దగ్గర నటించకూడదు. ఆదికాండం 17:1 చదవండి. అబ్రహాముతో దేవుడు ఏం చెబుతున్నాడో, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుతూ. చాలు, నా దగ్గర వ్యాఖ్యానం చేయకూడదు. నువ్వు నాతో నడుస్తున్నావంటే, నా సన్నిధిలో ఉన్నావంటే నువ్వు నిందారహితుడిగా ఉండడానికి. నా దగ్గర నటించొద్దు, బయట నటించు, సినిమాలో నటించు, సీరియల్లో నటించు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీ కంటిలో ఉన్న దూలం, నీ కంటిలో దూలం ఉంది, వాడి కంటిలో నలుస్తుందట. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? ఏ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకున్నాము. ఓ పరిచయుడా, నేను ఆళ్ళలాగా లేను, వీళ్ళలాగా, ఈ సొంకర్లాగా లేను. నేను దశమాగాలు ఎత్తున్నాను, పుదీనాలో సోపులో ఎత్తున్నా, 3 సార్లు ఉపవాసం అంటున్నా. ఓ వేషధారి, నీ కంటిలో దూలం ఉందో ముందు అది, అప్పుడు నీ సహోదరి కంటిలో నలుసు ఈజీగా తీయొచ్చు. కనుక జాగ్రత్త. ఇక్కడ వేషధారి, మొదట నీ కంటిలో దూలము తీసివేసుకున్నాము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా ముందు నువ్వు మార్చుకో. ఈరోజు సంఘాలంతా అబద్ధాలే, మోసాలే. సంఘంలో నిజాలు చెప్పరంతే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో వేషధారణ చాలా ప్రమాదమైనది అని ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13 చదవండి. నేటి సంఘాలలో జరుగుతున్న సమస్యలు ఇవే. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యెహెజ్కేలు, నువ్వు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము, నేను త్వరగా వస్తున్నాను, వారి జీతం పట్టుకొస్తాను, వారిని తీసుకున్నా అని దేవుడి జ్ఞాపకం చేస్తున్నప్పటికీ సంఘము, సేవకులు అందరూ మంది నిర్లక్ష్యంగా ఒకళ్ళు మోసం చేస్తూ నటిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలా ఎంతవరకు సాగుతుందని ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, పరలోకం వెళ్ళాలి. అందుకే ప్రభు వచ్చాడు, అందుకే మన రక్తం చిందించాడు, మన పాపాలు పరిహారం చేసి ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కానీ ఇప్పటికీ మన పరలోకంలో ప్రవేశించకపోతే మన పుట్టికే చాలా వ్యర్థమని మనం ఒకసారి జ్ఞాపకం చేసి ప్రయత్నం చెయ్యి. ఎలయనగా ఎట్టువారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. సరే, అపోస్తులే ఏమంటారు? అపోస్తులు అంటారు అంతే. అపోస్తులు అంటే ఏంటి? బంగారు వేసుకోవడం, ఉంగరాలు వేసుకోవడమా, కోట్లు వేసుకోవడం, లేదా టోపీలు వేసుకోవడమా? ప్రతి ఒక్కడు బిషప్లే పెద్ద టోపీ, ప్రజలకు టోపీ పెట్టడానికి. జాగ్రత్త, నీ టోపీ సంగతి జాగ్రత్త. ఏలయనగా అట్టివారు క్రీస్తు అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము వేసి వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. కనుక సాతాను పరిచారకులు, నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ఒక అపోస్తులుడిగా పేరు పెట్టుకున్నావంటే, ఒక బిషప్గా పేరు పెట్టుకున్నావంటే నీ జీవితం ఎలాగుంది చూసుకో. వేషం వేయకు. పూర్వకాలం పాట ఉండేది, వేషము నేర్చాను మోసము చేశాడట. వేషము
మోసం చేయడానికే వేషం అన్నాడు అంతే. అపోస్తుల వేషము. అపోస్తులు అంటే యేసయ్య శిష్యులండి, సమస్త విడిచిపెట్టిన వారండి. అటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. వేషం చేసి ఓ వేషధారి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు మత్తయి సువార్త అంతా యేసయ్య 15వ అధ్యాయంలో చెప్పాడు, వేషధారులారా హృదయం నాకు దూరంగా ఉంది అని ఇక్కడ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13 చదవండి. అయ్యో వేషధారులు శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు. మీరు ప్రవేశించరు, మీరు ప్రవేశించవారిని ప్రవేశింపనియ్యరు అని ఇక్కడ 15 చదవండి. అయ్యో వేషధారులు శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఒకరి మీరు మతములో కలుపుకుంటే మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. జాగ్రత్త, అతను నరకపాత్రులుగా చేస్తున్నామని ఇక్కడ జ్ఞాపకం అందులో 23 చదవండి. అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 వంతు చెల్లించి ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపోయి. న్యాయం లేదు, కనికరం లేదు, ఇంకా విశ్వాసం లేదు. దేవుడిస్తాడని నమ్మకం లేదు, పేదలంటే దయాజారి లేదు, న్యాయం చెప్పరు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని విడిచిపెట్టి అనేక తర్వాత వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. తర్వాత అందులోనే మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు బడియ కట్టి ఒంటెను మృంగువారు మీరే. దోమల బడి కడితే ఒంటెలు మింగేస్తారట అని ఇక్కడ జ్ఞాపకం. తర్వాత చదవండి. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు, కానీ అవి లోపల తోపుతోనూ అసేంద్రియతోనూ నిండి ఉన్నవి అని ఇక్కడ అనేక విషయాలుగా మరి వేషధారులను జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, వేషధారులు ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతారని ఇక్కడ బైబిల్ గ్రంథం. వేషధారి అంటే జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే అని ప్రకటన 3:1 చెప్తాడు. కనుక పాపము కప్పుకుంటే వేషధారివి, దేవునికి హృదయం ఇవ్వకపోతే వేషధారివి, దేవుని వ్యర్థముగా ఆరాధించే వేషధారివి, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే వేషధారివి, నీతిమంతుడిగా కనబడడానికి చేసే పని వేషధారివి, ధర్మశాస్త్రములో ప్రధానమైనవి చేయక వేషధారుడి. వారు చెప్పుదరే కానీ చేయరు, వారే వేషధారులని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సాతాను వెలుగు దోష వేషం వేసుకుని సంఘాలు పాడు చేయడానికి, సేవకులు పాడు చేయడానికి, మందిరాలు పాడు చేయడానికి వాడు వస్తున్నాడు. ఇక్కడ ప్రభువు చెప్పాడు ఆ రోజే, వారు మేక చర్మాలు కప్పుకున్నారు, లోపల తోడేళ్ళు, వారి మధ్యకి నేను పంపిస్తున్నానని ప్రభు హెచ్చరిక చేసినట్లుగా చూస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, వేషధారులకు నరకమే అని దేవుని గ్రంథం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 48వ మాట చివరిగా, అయితే దుష్టుడైన పనివాడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తమ మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూ వాడు ఉన్నాడు. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో యేసయ్య వచ్చేసాడు. యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని మాటలు ప్రభు దయ రుచి చూచినట్లయితే మీరు దుస్తత్వము సమస్తమైన వేషధారణను మాని కొత్తగా జన్మించిన శిశువుల పూరిన నిర్మలమైన వాక్యమైన పాల చేత రక్షణ విషయం ఎదిగే ఆ గొప్ప భాగ్యాన్ని ఆ పరమాత్మ మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీ బిడ్డలకు ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలుగా ఉండి ప్రభు మేము నటించకూడదని, వేషధారులుగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నా. అటువంటి అక్రమమైన జీవితాన్ని తీసివేసి నీ రాజ్యానికి సిద్ధపడి ప్రభువా నీ బిడ్డలుగా నీ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.